ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ విపక్ష టీడీపీలకు బలంగా పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లేరనుకున్న పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు షర్మిల. అయితే ఈ క్రమంలోనే ప్రచారంలో భాగంగా దూసుకెళ్తున్న షర్మిలకు ఎదురుదెబ్బ తగిలింది. షర్మిలకు ఓ కార్యకర్తకు మధ్య ఆసక్తికర ఘటన జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మీద షర్మిల విమర్శలు గుప్పించారు. జగన్ మీద, వైసీపీ ప్రభుత్వ విధానాల మీద విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలోనే ఓ జగన్ అభిమాని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎక్కడో నిలబడి నినాదాలు చేయడం కాదు, దమ్ముంటే ఇక్కడకు వచ్చి మైక్ తీసుకుని మాట్లాడాలంటూ షర్మిల సవాల్ చేశారు. జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని అన్నారు. అయితే ఇక్కడే అనుకోని ట్విస్ట్ జరిగింది. షర్మిల సవాల్ను స్వీకరించిన ఆ యువకుడు నేరుగా షర్మిల దగ్గరకు వచ్చేశారు. మైక్ తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టారు. 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం తిరుగుతూనే ఉన్నారని, మా కోసం వచ్చి మా సమస్యలు విన్నాడని తెలిపాడు ఆ యువకుడు. అంతేకాకుండా జగన్ తమ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చాడని, ఇచ్చిన మాట ప్రకారం చెప్పినవన్నీ చేశాడని అన్నారు. ప్రతి హామీ నెరవేర్చాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కుటుంబానికి సంక్షేమం అందిందని, మా కోసమే ఆయన పుట్టాడు, రేపు కూడా ఆయన మా కోసం ఉంటాడని అన్నారు. మీరేమి నిన్న తెలంగాణలో ఉన్నారు, అక్కడే ఉంటానన్నారు. అయితే అక్కడ ఎన్నికలో పోటీ చేస్తానని చేయకుండానే వచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటున్నారని షర్మిలకు కౌంటర్ ఇచ్చాడు. మాకు జగన్ అన్న చాలక్క అంటూ ఆ యువకుడు జగన్ చేసిన మంచిని వివరించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ జగన్ అభిమానికి షర్మిల రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఏ జగన్ గురించి అయితే ఇంత గొప్పగా చెప్పారో ఆ జగన్ అన్న కోసమే నేను 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పుకొచ్చారు షర్మిల. అయితే అలాంటి చెల్లిని ఇవాళ రోడ్డున పడేశారని షర్మిల విమర్శలు గుప్పించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని అన్నారు షర్మిల. జగనన్నకు ఓటేయాలని బై బై క్యాంపెయిన్లో తాను ప్రచారం చేశానని, జగనన్న మెడలు వంచుతాడని చెప్పానని, కానీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ముందు జగన్ మద్య నిషేధం చేస్తాడని నేను ప్రచారం చేశాను. ఇప్పుడు మద్య నిషేధం అమలు చేస్తున్నారా అంటూ జగన్ ప్రభుత్వంపై సెటర్లు వేశారు వైఎస్ షర్మిల. ప్రత్యేక హోదా సాధిస్తాడని ఊహించాడు. పోలవరం కడతామంటే నిజమే అనుకున్నా, అవేమీ జరగలేదని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రానికి కనీసం రాజధాని లేదు, మాట ఇస్తే నిలబడటం వైఎస్ఆర్ లక్ష్యమని, జగన్ మాట తప్పి మడమ తిప్పాడని షర్మిల అన్నారు. మాట తప్పిన జగన్ను ఏమనాలి? అక్రమాస్తుల కేసులో అరెస్టే జగన్ జైల్లో ఉన్న సమయంలో 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని ఆమె చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తనకు ఎలాంటి గుర్తింపు లేదు అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలంతా విజిల్స్ వేస్తూ షర్మిలను కొనియాడారు. అయితే వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ అభిమానుల మధ్య జరిగిన ఈ చర్చ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు షర్మిలకు మద్దతుగా, వైసీపీ అభిమానులు జగన్ కు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. మైక్ ఇచ్చిన షర్మిలకు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చారంటూ వైసీపీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండగా, జగన్ ఫ్యాన్ కు షర్మిల అదిరిపోయే రిప్లై ఇచ్చారంటూ హస్తం శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు. మైక్ ఇస్తా, మైక్ ఇస్తా. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. సవాల్, సవాల్, సవాల్. రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్. కమ్ హియర్, మైక్ ఇస్తా. కమ్ హియర్. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి. జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి. అక్క నమస్తే అక్క. అక్క నమస్తే అక్క. జగన్ కి ఎందుకు ఓటేయాలంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. ఈ సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు. విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారక్క, మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదనిలేవే, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు. మీరు వచ్చారు. మీ మీద మాకైతే అభిమానం ఉందక్క. రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు. ఆయన చాలక్క. మీరు కూడా రండి మాతో, అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క.
తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. గొప్పగా చెప్పాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. రాజశేఖర రెడ్డి కొడుకు అని మేడమే తీసుకోవట్లేదన్న, ఇయ్యండి మేడమే వద్దంటుందన్న, అర్థం చేసుకోండి. మాట కూడా నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు నిలబడితే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్, ఆ బాయ్ బాయ్ క్యాంపెయిన్ లో, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా? జగనన్నకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తలలు ఉంచుతాడు, ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటే అమ్మా పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట ఇచ్చిందని నేను. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు. మద్యం అమ్మేది కూడా బయట ఉన్న బ్రాండ్లు కాదు. సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి, ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఈ నాసి రకం సరుకు తాగి 25% ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు పాడై చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయ్యా అంటే, అదిగో మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, భూమ్ అట, డిఎస్సీ కూడా అన్ని మొత్తం మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగనన్న గారు. ఇందుకే ఓట్లేశారా, ఇందుకే గెలిపించారా? ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను,